నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. యోగ సాధనం, ధార్మిక జీవనం, ఆత్మచింతనం వంటి ఉదాత్త భావాల సమ్మేళనంతో మనిషి నుంచి మనిషిగా, వ్యక్తి నుంచి శక్తిగా, మానవుడి నుంచి మహనీయుడిగా ఎదిగిన దత్తాంశ సంభూతుడు శ్రీ షిరిడి సాయినాథుడు. దేవుడు మనిషి రూపంలోనే ఉన్నట్టుగా భక్తుల్ని ఉద్ధరించడం కోసం బాబా దివి నుంచి భువికి దిగివచ్చిన అమృతమూర్తి. షిరిడీలో అవతరించి మహిమా వైభవంతో భక్తుల్ని ఆదరించి వారిని సదా అనుగ్రహించిన అవధూత శ్రీ షిరిడి సాయిబాబా. ఆయన మహాసమాధి చెంది ఎన్నో దశాబ్దాలు గడిచినా ఆయన మందిరాల్ని నిర్మించుకుని ఆరాధించుకుంటున్నారు. ఆ దివ్య పరంపరలోని సాయి సన్నిధానం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామ ప్రాంతంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఈ మందిర విశేషాలను తిలకిద్దాం. గురు ఆరాధనకు, గురు సేవకు, గురువు సందర్శనకు బృహస్పతివారం ఎంతో శ్రేష్టమైనది. కానీ సమర్థ సద్గురువు అయిన షిరిడీ సాయినాథుణ్ణి స్మరించడానికి, సేవించడానికి, పూజించడానికి, తిలకించడానికి ప్రతిక్షణం ప్రతిరోజు శుభకరమైనదే. అనంత భక్తకోటి ఆరాధించే దయాసింధువు షిరిడీ సాయినాథుడు. ఎవరు నన్ను ఆరాధిస్తారో వారి చెంత నేను ఉంటాను అని బాబా సెలవిచ్చారు. భక్తజన సంరక్షకునిగా సాయినాథుడు తన లీలా మహిమల్ని నేటికీ చాటుకుంటూనే ఉన్నాడు. భౌతిక దేహాన్ని వీడినా నేను నా భక్తుల కోసం పరుగు పరుగున వస్తాను, అనంతుడనై అమరుడనై నేను వారిని సంరక్షిస్తాను అని అభయమిచ్చిన ఆధ్యాత్మిక చైతన్యమూర్తి. సర్వమానవ సమానత్వాన్ని కాంక్షించే సౌజన్య స్ఫూర్తి షిరిడీ సాయినాథుడు. అటువంటి సాయీశ్వరుడు కొలువు తీరిన మందిరం నరసరావుపేట మండలం జొన్నలగడ్డ గ్రామంలో అలరారుతోంది. రహదారికి ప్రక్కనే ఈ మందిరం ఉండటం వల్ల వచ్చిపోయే భక్తులతో సందడిగా కనిపిస్తుంటుంది. ఈ మందిర ప్రవేశ ద్వార తోరణం పైభాగంలో శ్రీ సాయినాథుని మూర్తి ఉంటుంది. ఈ ద్వారానికి ఇరువైపులా ఉన్న ప్రాకార కుడ్యాలపై వరుసగా హనుమ, గరుత్మంతుడు కొలువై ఉంటారు. సాయి ప్రధానాలయ ద్వారానికి ఇరువైపులా భారీ గజరాజుల మూర్తులు నెలకొని ఉంటాయి. మూల విరాట్లో ఎంత శక్తి దాగి ఉందో ఆలయానికి సంబంధించిన గోపురానికి కూడా అంతే శక్తి ఉంటుందని చెబుతారు. ఈ మందిరం 1998 ఏప్రిల్ 29వ తేదీన శంకుస్థాపన కార్యక్రమాలను పూర్తి చేసుకుని 2001వ సంవత్సరం మే 18వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. సాయికి ఎదురుగా నందీశ్వరుని పాలరాతిమూర్తి దర్శనమిస్తుంది. ఈ సుందర సువిశాల ప్రాంగణం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తుంది. గత 16 సంవత్సరాలుగా ఈ మందిరం సాయి భక్తుల పాలిట ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ప్రధాన మందిరంలో సమున్నత పీఠంపై యోగిరాజు సచ్చిదానంద సమర్థ సద్గురువు సాయినాథుడు మహావైభవోపేతంగా తేజరిల్లుతాడు. శ్వేతవర్ణంతో తేజో విరాజమైన సాయి దర్శనం భక్తులకు నేత్రానందాన్ని కలిగిస్తుంది. ఆ సాయి దివ్యమంగళ మూర్తిని మనము దర్శించుకుందాం రండి. సమున్నత పీఠంపై యోగిరాజు సచ్చిదానంద సమర్థ సద్గురువు సాయినాథుడు మహావైభవోపేతంగా తేజరిల్లుతాడు. గులాబీ రంగు తలపాగా ధరించి సర్వాలంకృతంగా నయనానందకరంగా పుష్పమాలల గుబాళింపుతో ఆకర్షణీయంగా కానవస్తాడు. మోమున చిరునవ్వుతో, ప్రసన్నమయ దృక్కులతో, ఆకర్షణీయమైన వదనంతో బాబా విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. నిజానికి సాయిబాబా తాను భౌతికంగా జీవించి ఉన్న కాలంలో ఆడంబరాలను కోరలేదు, ఆర్భాటాలను అంగీకరించలేదు. తన పట్ల నిజమైన భక్తి, నిజమైన అనురక్తి ఉంటే చాలన్నారు. ప్రేమతో ఏది ఇచ్చినా అది తనకు పరమాన్నంతో సమానమని చెప్పారు. సమాధి అనంతరం భక్తులు ఆయన విగ్రహాలను ప్రతిష్ఠించుకుని పలు రకాల ఉపచారాలతో, అలంకారాలతో సాయిని సేవించుకుంటున్నారు. తమ ఆరాధ్య దైవాన్ని దర్శించుకుని సాయి పాదాలపై సాగిలపడతారు భక్తులు. సాయి ప్రధానమూర్తికి ఇరువైపులా గణేశుడు, దత్తాత్రేయ స్వామి కొలువై ఉన్నారు. జొన్నలగడ్డ సాయిని దర్శించుకోవడానికి భక్తులు నిత్యం తండోపతండాలుగా తరలివస్తారు. సాయిని ఆనందాతిరేకంతో దర్శించుకుంటూ తమ మనోభీష్టాలను నెరవేర్చమని విన్నవించుకుంటారు. అందరి ఆరాధ్య దైవమైన సాయిని భక్తులు తల్లిగా, తండ్రిగా, దైవంగా, గురువుగా భావిస్తారు. సర్వకాల సర్వావస్థల్లో సాయిని తమ తోడు నీడగా తలుచుకుంటారు. సాయిబాబా బాలునిగా 12 సంవత్సరాలు ఉన్నప్పుడు షిరిడీ గ్రామంలో వేప చెట్టు క్రింద కనిపిస్తాడు.
ఆ తర్వాత అక్కడి నుండి అంతర్ధానమై కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి రావడం గమనార్హం. అలాంటి సాయిబాబా జీవన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. షిరిడీ ఒక చిన్న గ్రామం. షిరిడీలో ఒకనాటి ఉదయం ఊరికి ఉత్తరాన ఉన్న వేప చెట్టు కింద కూర్చుని ఉన్న 16 ఏళ్ల బాలుడిగా సాయిబాబా కనిపించారు. ఎక్కడ, ఎప్పుడు, ఎవరికి జన్మించారనేది ఇప్పటికీ అంతుచిక్కని రహస్యం. ఆయన నిరంతరం ధ్యానంలో ఉండేవారు. ఎవ్వరితోనూ మాట్లాడేవారు కాదు. ఊరి వాళ్లు ఎన్నిసార్లు అడిగినా తన గురించి నోరు విప్పేవారు కాదు. షిరిడీ గ్రామదేవత ఖండోబా. అక్కడ ఒకతనికి దేవత పూనింది. ఆయన చెప్పినట్టుగా వేప చెట్టు కింద తవ్వి చూడగా ఒక బండ, ఆ బండ కింద భూగర్భంలో వెలుగుతున్న జ్యోతులు, పూజా ద్రవ్యాలు కనిపించాయి. బాబా ఈ భూగృహంలో 12 సంవత్సరాలు తపస్సు చేశారని గణాచార్యులు చెప్పారు. అది నా గురుస్థానం అని బాబా ఆ భూగృహాన్ని యథాతథంగా మూయించి వేశారు. బాబాను పలు ప్రశ్నలతో విసిగిస్తుండగా షిరిడీని బాబా వదిలి వెళ్లాల్సి వచ్చింది. 4 సంవత్సరాల తరువాత చాంద్ పాటిల్ తన తప్పిపోయిన గుర్రాన్ని వెతుకుతున్న సమయంలో బాబా అతనికి కనిపించి ఆయన సట్కా నేల మీద మోపగా నిప్పు, నీరు పుట్టాయి. చిల్లు సిద్ధం చేసి తన సత్తాను చాటారు. బాబా బిజిలీ అని గుర్రాన్ని పిలవగానే అది రావడం, ఇదంతా ఆ బాబా వల్లే జరిగిందని, ఆయన భగవంతుని స్వరూపమని భావించారు చాంద్ పాటిల్. సాయి గ్రామానికి వస్తుండగా మహల్సాపతి ఆవో సాయి అని మొదటిసారిగా పిలవడం జరిగింది. అప్పటి నుంచి బాబా సాయిబాబాగా పిలువబడుతున్నాడు. ఆనాటి నుంచి బాబా షిరిడీలో స్థిరపడ్డం జరిగింది. ఆనాటి నుండి సాయి లీలలు ఎన్నో ఉన్నాయి. 1918 అక్టోబర్ 15 విజయదశమి రోజున మహాసమాధి చెందారు సాయిబాబా. తొన్నలగడ్డ గ్రామంలోని ఈ మందిరంలోని సాయిబాబాకు ప్రతి గురువారం, ఇతర విశేష పర్వదినాలలో అభిషేక వేడుకను నయన మనోహరంగా నిర్వహిస్తారు. భక్తులు స్వయంగా నిర్వహించుకునే ఈ భక్తి రసామృత వేడుక కడు కమనీయం, ఎంతో రమణీయం. ప్రతిరోజు తెల్లవారుతుండగా సాయి సన్నిధానంలో సుప్రభాతం వీణుల విందుగా ఆవిష్కారమవుతుంది. విశేషించి గురువారం రోజున ఈ సాయి లోగిలికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తారు. అభిషేక వేడుకలో భక్తులు స్వయంగా పాల్గొంటారు. సాయి పాలరాతిమూర్తికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేక వేడుక కొనసాగుతుంది. సాయి దివ్యనామాల్ని స్మరిస్తూ సాగే ఈ ఆరాధన నిరుపమానం. అభిషేకానంతరం పరిపూర్ణ అలంకారంతో సాయి విగ్రహాన్ని తీర్చిదిద్దుతారు. అనంతరం భక్తుల సందర్శన అవిరామంగా, అఖండంగా కొనసాగుతుంది. సాయి ఆరాధన సమష్టితత్వానికి ప్రతీక. భగవంతుని దృష్టిలో అందరూ సమానమే అనే సమభావనకు సూచిక. ఎందరో ఆర్తులు, శరణార్థులు, కార్యార్థులు, దయార్ద్ర హృదయులు ఇలా సాయి చరణ సన్నిధిలో సేవా కైంకర్యంతో నిమగ్నమవుతారు. దైవము నీవే సాయి, మా దైవము నీవే సాయి. షిరిడీలో సాయి జీవనం సాగిస్తున్నప్పుడు ప్రతి రాత్రి ద్వారకామాయిలో సాయి ప్రమిదలు వెలిగించి దీపకాంతిని నింపేవారు. అలాగే ద్వారకామాయి సమీపంలో తన యోగశక్తితో ఓ అగ్నిగుండాన్ని ధుని అన్న పేరుతో ప్రజ్వలింపజేసేవారు. అలా నిత్యాగ్నిహోత్రంగా ద్వారకామాయి చెంత ధుని నేటికీ వెలుగుతూ ఉంది. ఆ పవిత్ర అగ్నిహోత్రమే ఇప్పటి సాయి మందిరాలలో కూడా వెలుగుతోంది. జొన్నలగడ్డ సాయి సన్నిధానంలో ధుని ప్రత్యేకంగా అమరి ఉంటుంది. సాయి యోగశక్తికి ప్రతీకగా భావించే ఈ ధుని చుట్టూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. ఈ సాయి సన్నిధానంలో షిరిడీలో మాదిరిగా హారతుల్ని నిత్యం నివేదిస్తారు. కాకడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప్ హారతి, శేజారతిని సాయికి సమర్పిస్తారు.
అభిషేకాలు, హారతులు, ఆరాధనలు, అర్చనలు, భజనలు, సంకీర్తనల నేపథ్యంగా సాయి పూజా పరంపర ఓ ఆధ్యాత్మిక వాహినిలా అనంతంగా, అవిరళంగా, అమేయంగా కొనసాగుతుంది. ప్రతి గురువారం జయ జయధ్వానాల మధ్య సాయి పల్లకీ సేవను నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మందిర ప్రాంగణంలో సత్సంగం జరుగుతుంది. అలాగే సాయి సచ్చరిత్ర పారాయణ విరివిగా మహిళా భక్తులు చేస్తారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమికి వారం రోజుల ముందు నుంచే సాయి చరిత్ర సప్తాహ పారాయణం నిర్వహిస్తారు. 6 రోజుల పాటు అఖండ దీపం పెట్టి సప్తాహ పారాయణం చేయడం ఇక్కడి విశిష్టతగా చెబుతారు. గురు పౌర్ణమి రోజే 1116 రొట్టెలతో సాయి సహస్రనామ పారాయణ జరుగుతుంది. దత్త జయంతికి శ్రీ గురుచరిత్ర పారాయణ, అదే రోజు దత్తాత్రేయునికి పళ్ల రసాలతో మంగళ స్నానాలు చేయిస్తారు. ప్రతి గురువారం నాడు భక్తులందరికీ అన్నప్రసాద వితరణ చేపట్టడం జరుగుతుంది. ధుని సన్నిధికి ఎదురుగా ఉన్న శ్రీ వేణుగోపాలస్వామి దర్శనమిస్తాడు. మండపంలో ఉన్న మురళీగాన లోలిని పాదభాగంలో శ్రీ సాయి చిన్న మూర్తి రూపాలుంటాయి. సాయి ప్రధాన లోహిలిలోని ప్రవేశద్వారానికి ప్రక్కనే ఈశాన్య భాగంలో పద్మాసనంలో కూర్చున్న యోగమూర్తి వలె పరమేశ్వరుడు కానవస్తాడు. ఒక చేత్తో కమండలాన్ని, మరో చేతిని చిన్ముద్రగా ధరించి ఉంటాడు. తలపై గంగాదేవిని, మెడలో నాగరాజును ధరించి నేత్రపర్వంగా మహాదేవుడు దర్శనమిస్తాడు. నేనుండగా భయమేలా, నేను సదా సంరక్షిస్తుంటాను, మీ క్షేమాన్ని అప్రమత్తుణ్ణై వహిస్తాను అని నిత్యం బాబా షిరిడీలో వచ్చిన భక్తులందరికీ చెబుతుండేవారు. ఆయన్ను ఆశ్రయించిన వారికి లేదనకుండా సహాయం చేసే గురుదేవుడు. ఆయన ఆశీస్సులు, దత్తాత్రేయుని అపార కరుణ మనందరిపై ప్రసరించాలని వేడుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరాం. మానవీయతే దైవత్వమని, సర్వ ప్రాణుల్లో దైవాన్ని చూడమని సాయి చాటి చెప్పారు. ప్రేమ, దయ, శాంతి, అహింస అనే 4 సూత్రాలతో దైవత్వాన్ని ఆ సద్గురువు చాటి చెప్పారు. ఆయన సందేశాలు సర్వదా మనకు శిరోధార్యాలు. మరో ఆలయ దర్శనంతో మళ్లీ కలుసుకుందాం.